జైలు నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరైనా కూడా చాలామంది జైలుకి జైలంటేనే ఒక రకమైన అలర్జీ, ఒక రకమైన అంటే జీవితంలో జైలుకి వెళ్ళకూడదు. జైలుకి వెళ్ళొచ్చాడంటే అతన్ని ఒక రకంగా చూడడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అలాగా భగీరథకు కూడా ఒక కేంద్ర మంత్రి కొడుకు. అతనెప్పుడు కూడా కల్లో కూడా జైలుకెళ్తానని ఊహించి ఉండడు. సో, హ్మ్. రెండోది బెయిలొచ్చేస్తుందని లాయర్లు గూడా గట్టిగా చెప్పారతనికి. కేంద్ర మంత్రి కొడుకు గాబట్టి జైలుకెళ్తాడని ప్రజలు గూడా, జనం గూడా ఎవరు అనుకోలేదు. అలాంటిది జైలుకెళ్ళడం అంటేనే చాలా ఫస్ట్ డే నేను నేను గూడా ఉన్నాను గాబట్టి నాకు తెలుసు. ఫస్ట్ డే చాలా మందికి ఆహ్, ఏడుస్తూ ఉంటారసలు. చాలా మందైతే జైలుకి ఫస్ట్ డే ఏడుస్తూ ఉంటారు. ఏమి తినరు. హ్మ్. ఎవరితో మాట్లాడరు. మొత్తం జీవితమే చీకట్లోకెళ్ళిపోయినట్టుగా ఫీలవుతూ ఉంటారనమాట. చాలా మంది అలాగే ఉంటారు. సో, అలాగా ఇతను కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత అతన్ని జైలుకి తీసుకెళ్లారు. కాకపోతే మామూలుగా అయితే ఏమవుతుందంటే సెలబ్రిటీలు ఇట్లాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళకి సెపరేట్ గదిలో ఉంచుతారు. ఎందుకు ఉంచుతారంటే వాళ్ళ భద్రత రీత్యా. మనం చంద్రబాబు దగ్గర నుంచి చాలా మందిని చూసాం గదా! భద్రత రీత్యా వాళ్ళని ఉంచుతారు. కానీ ఇతన్ని అలా ఉంచలేదని చెప్తున్నారు. మామూలుగా జైల్‌లో 2 రకాల ఖైదీలుంటారు. ఒకటేమో కన్విక్టెడ్ ప్రిజనర్ శిక్ష పడినవాడు. అంటే నేరం ప్రూవ్ అయ్యి శిక్ష పడిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు. వాళ్ళు సెపరేట్‌గా ఉంటాయి. వాళ్ళకి బ్యారక్స్ అంతా కూడా సెపరేట్‌గా ఉంటాయి. అట్లా కాకుండా రిమాండ్ ప్రిజనర్స్ అంటారు. అంటే నిందితులుగా ఉంటారు. ఇంకా శిక్షలేమి పడుండవు. సాధారణంగా మన జైళ్ళల్లో 70-75% రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. శిక్ష పడినోళ్ళ శాతం 25-30% మాత్రమే ఉంటది. మిగతా ఎక్కువ మంది రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. ఇట్లాంటి ఒక రిమాండ్ ప్రిజనర్స్ తక్కువున్న ఒక సెల్‌లో భగీరథను పెట్టినారని చెప్తున్నారు. హ్మ్. అయితే మార్నింగు ఆయన బ్రేక్‌ఫాస్ట్ తినలేదని చెప్తున్నారు. మామూలుగా ఏందంటే జైల్లో ఫుడ్ తినకపోవడం నేరం అవుతుందనమాట. ఓకే. ఆహ్, ఫుడ్ కంపల్సరీ తినాలి. ఎవరైనా ఫుడ్ తినకపోతే అది క్రైమ్ అక్కడ జైల్‌లో. హ్మ్. నిరాహార దీక్ష చేయడం అనేది క్రైమ్ అవుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టొచ్చనమాట. సో, అలా మార్నింగ్ ఇతను తినలేదని చెప్తున్నారు. దాని తర్వాత సండే గదా! నిన్న. సండే మామూలుగా జైళ్ళల్లో ఎవ్రి సండే చికెన్ గాని, మటన్ గాని పెడతారనమాట. అలాగా చికెన్ ఇతనికి పెడితే నేను తిననని చెప్పాడని చెప్తున్నారు. సో, దాంతో తినకుండా ఉండకూడదు. ఏదో ఒకటి కంపల్సరీ తినాలని అతన్ని ప్రెషర్ చేసి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో జైలు క్యాంటీన్‌లో నుంచి బ్రెడ్డు, మిల్కు తెప్పించి అతనికిచ్చారు. అది కూడా చాలా తక్కువ తీసుకున్నాడు అని చెప్తున్నారు. ఎందుకంటే అతనికి ఏమీ తినాలని లేదు. బాగా డల్‌గా ఉన్నాడు. పైగా నిన్న సండే కాబట్టి ములాఖత్ కూడా అలో చేయరు కాబట్టి ములాఖత్‌కి కూడా ఎవరు రాలేదు. మామూలుగా అయితే ఎవరు రాకపోతే మరింత దారుణంగా ఉంటదనమాట ఖైదీల పరిస్థితి. ఎవరైనా వస్తే చాలా ఆనందంగా ఉంటది. ఖైదీలకి. ములాఖత్ ఎవరైనా వచ్చారంటే మాత్రం చాలా ఆనందమేస్తది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ ఖైదీల ప్రపంచం వేరే ఉంటది. అక్కడ నేరం చేసినోళ్ళు గావచ్చు, లేకపోతే రకరకాల వెళ్ళుంటారు. వాళ్ళ ప్రపంచంలోకి మిక్స్ కావడం చాలా కష్టమవుతుంది. రెండోది ఈ అబ్బాయి ఆహ్, కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి జైలు అధికారులు గూడా మిగతా ఖైదీలకి స్ట్రిక్ట్‌గా చెప్పారు. అంటే వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి ఏసారనమాట అతని సెల్‌లో. అంటే ఓకే. కొంత మంచి బిహేవియర్ ఉండి మంచి వాళ్ళని వేశారు. సో, వాళ్ళు మీరెవరు అతన్ని డిస్టర్బ్ చేయకండి, మాట్లాడించకండి. అతనేం మాట్లాడితే మాట్లాడండి గానీ, అతన్నేమి డిస్టర్బ్ చేయకండి అని చెప్పారు. మామూలుగా అయితే